బీజేపీ విజయ సంకల్ప యాత్రలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవడం కష్టమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు గడిచినా పంటలకు నీటిని విడుదల చేయడంలో విఫలమైందని, రైతు బంధు భరోసా అమలు చేయడంలో చతికిల పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చెల్లని కరెన్సీగా మారిందని, ఢిల్లీలోనూ గల్లీలోనూ ఒక్క సీటు గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. ఇక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు కీలక పాత్ర పోషించిందని మండిపడ్డారు. మన ముందు 3 పార్టీలు ఉన్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మోడీ గారు మనం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రతి గింజ కొనేది మనం. ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం. ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం. బల్బులు ఇచ్చేది మనం. గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం. ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ గతంలో ఇచ్చారు. 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఏమిచ్చాడు? 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది. 70 రోజులు 80 రోజులు అయింది అంతే. పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లు ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈరోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడెరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది